హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ప్రైవేట్ ఎంప్లాయీస్ చాలామంది ఏడీపీ లాగిన్ కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఐడియా ఉండట్లేదు. వాళ్ళ కోసము యూజర్ ఐడి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈరోజు మన టాపిక్ వచ్చి, మీరు ఏదైనా ప్రైవేట్ సెక్టర్లో కానీ ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటే మీకు మీ కంపెనీ నుంచి మీ జీమెయిల్ ఐడికి ఒక లింక్ పంపిస్తారు వాళ్ళు, ఏడీపీ లాగిన్ లింకు. ఆ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ట్యాక్స్ సబ్మిషన్ అనేది దాంట్లో మీరు లాగిన్ అయిన తర్వాత యాడ్ కంపోనెంట్స్లో యాడ్ చేసి అమౌంట్ అవన్నీ యాడ్ చేయాలి. చేసి మీరు క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మీకు శాలరీ నుంచి డిడక్ట్ అనేది అవ్వకుండా ఉంటుంది. లేదంటే మీకు శాలరీ నుంచి మీరు సబ్మిట్ ప్రాపర్గా చేయకపోతే శాలరీ నుంచి డిడక్ట్ అవుతుందన్నమాట. ఈరోజు మన టాపిక్ వచ్చి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మన టాపిక్. అది చూద్దాం ఎలా చేయాలనేది. మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. 2 ఆప్షన్లో ఒకటి ఏంటంటే మన పర్సనల్ జీమెయిల్ ఐడికి వాళ్ళు లింక్ పంపిస్తారు. దాని ద్వారా డైరెక్ట్గా మనం లాగిన్ అవ్వడం ఒకటి వెబ్సైట్లోకి. రెండవది గూగుల్ నుంచి కూడా మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. మన కంపెనీలో మన పేరు మీద ఒక యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేస్తారు కంపెనీ వాళ్ళు. అది మీ ఎంప్లాయ్ ఐడి ఇవ్వచ్చు. ఎంప్లాయ్ ఐడిని వాళ్ళు క్రియేట్ చేసి మీ జీమెయిల్ పర్సనల్ ఐడికి పంపిస్తారు లింకు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. లేదనుకుంటే ఇంకొక ఆప్షను, మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో విస్టా ఏడీపీ లాగిన్ అని క్లిక్ చేసి తర్వాత మీకు మొదటి లింక్ వస్తుంది కదా, ఏడీపీ లాగిన్ అని, కస్టమర్ ఫర్ అండ్ క్లయింట్స్. ఇది ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ మనకు 2 టైప్స్ చూపిస్తుంది. ఒకటి పాత ఏడీపీ లాగిన్ అండ్ కొత్త ఏడీపీ లాగిన్ అనమాట. ప్రజెంట్ మనం కొత్త దాంట్లో చేస్తున్నారు అందరూ, న్యూ వర్షన్ అనమాట ఇది. దీంట్లో లాగిన్ ఏడీపీ ఉంది కదా, గ్లోబల్ యూజర్ ఐడి అని అడుగుతుంది. ఇది మీ కంపెనీలో మీ ఎంప్లాయ్ ఐడి అవ్వచ్చు. ఇక్కడ మీ ఎంప్లాయ్ ఐడిని ఎంటర్ చేసి నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేయాలన్నమాట. తర్వాత ఐడి క్రియేట్ చేసుకోవడానికి మీకు నచ్చిన యూజర్ ఐడి మీరు సెట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీకు మీ జీమెయిల్ అకౌంట్కి మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు సక్సెస్ఫుల్లీ లాగిన్ అనేసి ఒక మెసేజ్ వస్తుందన్నమాట. దాన్ని తీసుకుని మీరు తర్వాత లాగిన్ అయిపోవచ్చు అనమాట. డైరెక్ట్గా మీరు లాగిన్ అయితే మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారనమాట. మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత మీ జీమెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయండి. అది ఏడీపీ లాగిన్కి డైరెక్ట్ అవుతుందన్నమాట. అక్కడ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మెయిన్ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతారనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.